హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిమ్యులేటర్ మాస్టర్. ఈరోజు ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు సిటీస్ స్కైలైన్ 2 అనమాట. ఇదైతే కొత్తగా ఉండేది గేమ్, మనం ఎప్పుడు ఆడలేదు. ప్లస్ నేనైతే ఒక గేమ్ ఆడా, అందుకే ఇక్కడ కంటిన్యూ గేమ్ అయినా వస్తుంది. ఇప్పుడైతే గేమ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడైతే మనం అయితే గేమ్ స్టార్ట్ చేద్దాం. దీంట్లో 2 మోడ్స్, ఈజీ, నార్మల్. మళ్ళీ నార్మల్ ఆడేద్దాం. దీంట్లో కూడా టఫ్ అయితే కొద్దిగా కష్టం కాబట్టి మనకి ప్రస్తుతానికి ఈజీ ప్లస్ అన్లిమిటెడ్ మనీ దీంట్లో ఆడదాం. ఇంట్లో మళ్ళీ శాంచురీ బే అనేది తీసుకుందాం. ఇంకా సెలెక్ట్ చేయాలి, సెలెక్ట్ ఈ మ్యాప్. ఇంకా ఫైనల్ ఇప్పుడు ఇంకా పేరు మన స్టేషన్ పెట్టుకోవచ్చు. ప్లస్ దాంట్లో వచ్చిందే పెడుతున్నాను నేను, ఇది యూరోపియన్. ఇది ఇంకా స్టార్ట్ చేద్దాం. మనకైతే ఇలా ఇస్తాడు స్టార్టింగ్. దీంట్లో మనమైతే సిటీ అయితే బిల్డ్ చేయాలన్నమాట. మన ఎలా అయితే అలాగా. బట్ ముందు రోడ్స్ అయితే వేద్దాం. ఈ రోడ్స్ రిమూవ్ చేసి ఇంక ఇప్పుడైతే రోడ్ అయితే వేద్దాం. ముందు ఫ్యాక్టరీస్కి, దాని తర్వాత కమర్షియల్ బిల్డింగ్స్కి వాటికి వేసి మొత్తం కంప్లీట్ చేసేద్దాం. ముందు ఇక్కడ ఒక పవర్ సప్లై పెట్టాలి, దానికోసం ప్లేస్ ఉంచాను. ఇంకా అలా కంటిన్యూ పక్క దాంట్లో వేయడం కాదు కాబట్టి స్ట్రైట్ కొట్టేయడం, చెట్లన్నీ కొట్టేసి నీట్గా వేసేయడమే. ప్లేస్ అవ్వట్లేదండి. ఇది ప్లేస్ ఏంది? వాటర్లో వేయిద్దా? చూద్దాం. వాటర్లో అవుతుంది. వాటర్లో అయింది కాబట్టి కొద్దిగా పెట్టాం వాటర్లో. ఇంకా ఓకే, ఇచ్చిన మనం ఫ్యాక్టరీలో అయితే పెడదాం. ఇప్పుడు దీంట్లో ఏమంటే డిమాండ్ బట్టి మనం ఏమైనా కూడా ఇక్కడ ఫ్యాక్టరీస్ అయితే వేద్దాం. ఎల్లో కలర్ డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి ఫ్యాక్టరీస్ అన్ని ప్లేస్లో మొత్తం ఫ్యాక్టరీస్ అయితే వేసేద్దాం. ఫ్యాక్టరీస్ ప్లేస్ చేసేసాం. మొత్తం ఫ్యాక్టరీస్ ఇదంతా ఏరియా మొత్తం నేను ఫ్యాక్టరీస్లో పెట్టాలనుకున్నా కాబట్టి ముందే నేను ఎల్లో కలర్ ఇచ్చేస్తున్నాను మొత్తం అన్ని బ్లాక్స్కి. అంటే ఇప్పుడు దానికి బ్లాక్స్లో మనం ఇచ్చామంటే ఇదంతా ఎల్లో అనేది ఫ్యాక్టరీస్ అనేది వస్తాయి. ఇప్పుడు అక్కడ డిమాండ్ తగ్గిపోతుంది కదా మనం ఫ్యాక్టరీస్ వేసే కొద్దీ. మళ్ళీ డిమాండ్ పెరిగినప్పుడు కూడా ఇదే ప్లేసెస్లో మనకి ఫ్యాక్టరీస్ అయితే వచ్చేస్తాయి. అంటే కన్స్ట్రక్షన్ అయిపోతుంది, టైం పట్టిద్ది. మనం ముందు ఎలక్ట్రిసిటీ అనేది ఇక్కడ ప్లేస్ చేద్దాం. అదే కోల్ ప్లాంట్. రోడ్ బ్రేక్ చేయాలనుకుంటా దానికి. ఎస్, రోడ్ బ్రేక్ చేయాలి. అసలు సరిపోదు ఇది, ఇక్కడ సరిపోట్లా, ఇక్కడ బాగోదు. ఇదే రోడ్ బ్రేక్ చేసి మళ్ళీ వేద్దాం. ఏం చేయలేం. అప్పుడు రోడ్ బ్రేక్ చేసి వేద్దాం. మళ్ళీ ముందు మనం కనెక్షన్ ఇచ్చేద్దాం. కనెక్షన్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు 2 వద్దులే, వాడు చాలు. ఇంకేం చేయాలంటే ఇప్పుడు ఆ వైర్ నుంచి కనెక్షన్ ఇవ్వాలి దీనికి. కాబట్టి మనకేం కావాలి, ఇంకొక ఇది కావాలి. ముందు రోడ్ వేద్దామా? ఇందులో కరెంట్ పోల్ ఇచ్చేద్దాం దీనికి. పోల్ లైన్ ఇక్కడి నుంచి ఆడ కనెక్షన్ ఇచ్చేసాడు పెట్టి ప్లేస్ చేసి. ఎస్. ఓహో, ఇది ప్లేస్ అవ్వట్లేదే. మళ్ళీ 2 తీసుకోవాల్సి అవుతుంది దీనికి. డబ్బులు అన్లిమిటెడ్ అనుకోండి, ప్లేస్ వేస్ట్ అవుతుంది. ఇంకిందే
అంటే మనకు దీనిలో ఎక్సెస్ కరెంట్ ఉంటే అది ఎక్స్పోర్ట్ చేసి దానివల్ల కూడా మనీ అయితే జనరేట్ అవుతుంది. ఇంకా ఇంకేముంది, దీని చుట్టూ రోడ్ అయితే వేసేద్దాం. మొత్తం తీసి నీట్గా ఫస్ట్ నుంచి రోడ్ వేద్దాం. ఇప్పుడైతే మనం ఇంకా రోడ్ అయితే వేద్దాం. ఇటు దాకా బ్రేక్ చేసాం కాబట్టి ఈ సిటీలో కనెక్షన్ ఇవ్వాలి కాబట్టి సిటీ కనెక్షన్ ఇద్దాం బయట నుంచి. ముందు ఫ్యాక్టరీస్కి ఒక రోడ్డు, ఇంకా మనం ఇటు వేద్దాం. నేను కోల్ పవర్ ప్లాంట్ పెట్టాం కదా, అటు నుంచి ఒక రోడ్డు వేస్తే మనకి ట్రాఫిక్ ఎక్కువ ఉండదు. అంటే 2 రోడ్లు పెట్టడం వల్ల ట్రాఫిక్ కూడా ఉండదు, ప్లస్ దాంట్లో ఆల్రెడీ వాడు 2 రోడ్లు ఇచ్చాడు కాబట్టి మనం పెట్టచ్చు. స్ట్రైట్గా అవ్వట్లేదు, ఇప్పుడు చిన్న టర్న్ తీసుకొని అలా పెడదాం. మళ్ళీ దీన్ని కూడా మనం తీసుకెళ్ళి ఆ ఫ్యాక్టరీస్ కనెక్ట్ చేస్తే ప్రస్తుతం ఒక సైడ్ అయింది, ఓన్లీ ఫ్యాక్టరీస్ అయితే కంప్లీట్ చేసాం. నెక్స్ట్ మనం కమ్యూనిటీ చేద్దాం, కమ్యూనిటీ సైడ్స్ రోడ్లు కంప్లీట్ చేద్దాం. ఇప్పుడు కమ్యూనిటీ సైడ్ కమ్యూనిటీ బిల్డింగ్స్, దీని తర్వాత మనం మళ్ళీ హౌసెస్ వేద్దాం. ఫస్ట్ కమ్యూనిటీ బిల్డింగ్స్ అయితే రోడ్ వేద్దాం, సేమ్ దానిలాగానే రోడ్ వేసేద్దాం. ఏం లేదు, సేమ్ అదే బాక్స్ కంటిన్యూషన్. ఇప్పుడైతే ఆ రోడ్లు వేసిన వాటికి మనం ఇక్కడ ప్లేస్ చేస్తే ఆ బిల్డింగ్ అయితే బిల్డ్ అయిపోద్ది. సేమ్ అక్కడ ఎలాగే ఎల్లో కలర్ వచ్చింది, బ్లూ కలర్ వచ్చింది. ఇక్కడ కూడా అంతే, కింద డిమాండ్ ఉండదు కదా, డిమాండ్ బట్టి ఆ బిల్డింగ్స్ అనేవి బిల్డ్ అవుతూ ఉంటాయి. మొత్తం ఎన్నిటికి మనం రోడ్ ఒకటి వేస్టేజ్ సిస్టమ్ ఒకటి కనెక్ట్ అయితే చేయాలి. కరెంట్ వచ్చింది కాబట్టి వాటర్ ఇంకా వేస్టేజ్, ఫస్ట్ వాటర్ సీవేజ్ పెడదాం. గ్రౌండ్ వాటర్ ఉంది కానీ పొల్యూటెడ్ ఏరియా కాబట్టి మంచి గ్రౌండ్ వాటర్ ప్లేస్. గ్రౌండ్ వాటర్ సీ వాటర్ కాదు కదా, ఇక్కడ ఉన్న గ్రౌండ్ వాటర్ ఇక్కడ ప్లేస్ చేయొచ్చు మనం. చివరికి పెడదాం, చివరికి పెట్టి మళ్ళీ దీన్ని మళ్ళీ మనం మన రోడ్ అయితే కనెక్షన్ చేసుకోవాలి. లేకపోతే మళ్ళీ వాటికి పైప్స్ అయితే ఉండవు కాబట్టి ఇక్కడ ప్లేస్ చేసి చివరికి మనది కాదు అన్న ల్యాండ్ కాకుండా మనది అయిన ల్యాండ్ వరకు పెట్టి టర్న్ అయిపోతుంది. ప్లేస్ చేద్దాం. ప్లేస్ అట్లా అయింది. ఇప్పుడు దీనికి కూడా రోడ్ కనెక్ట్ అయితే చేయాలి, ఇంకోటి అవసరం లేదు కాబట్టి రోడ్. Rolling blackouts. We urge the public to remain calm during these breaks in service and to follow the guidelines on the city's website on how to plan for these temporary events. సీవేజ్ అవుట్లెట్ చివర పెట్టి వాటర్లోకి వెళ్ళేద్దాం. అది అలాగే ఇదంతా పొల్యూటెడ్ ఏరియా కాబట్టి పర్లా ఏమవ్వదు. ఇప్పుడు రోడ్ చేద్దాం. దీనికి హౌసెస్కి మంచి డిజైన్ ఒకటి వేసి అలా రోడ్స్ అనేది కంప్లీట్ చేద్దాం. ఎన్ని లాగ్ ఉంటుందని చెప్పి ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసాం మొత్తం. చూసేయండి. ఇప్పుడైతే మనం ఒక స్ట్రక్చర్ అయితే ఫామ్ అయితే చేసాం. దీంతో నెక్స్ట్ ఇల్లులు అయితే కన్స్ట్రక్ట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంకా ఈ రోడ్లు వేసిన ప్లేసెస్లో సేమ్ అక్కడ డిమాండ్ బట్టి దీన్ని కూడా చేయాలి, కన్స్ట్రక్షన్ చేసేద్దాం.
ఏది ఎప్పుడైతే ఇంకా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతున్నాయి అంటే మన డిమాండ్ అనేది ఉంది కాబట్టి మెల్లగా జరుగుతాయి. ఈ స్లో ప్రాసెస్ అయితే జరుగుతుంది. ప్లస్ ఇంకా ఈ హౌసెస్ అయితే యాడ్ చేసేద్దాం ఈ ప్లేసెస్లో కూడా కంప్లీట్గా మొత్తం గ్రీన్. ఇప్పుడైతే అక్కడ ఒక హాస్పిటల్ అయితే పెడదాం. హాస్పిటల్ పెట్టేసి ఇంకా హౌస్ డిమాండ్ పెరిగింది కాబట్టి హౌసెస్ కూడా కన్స్ట్రక్ట్ చేద్దాం. ముందు హాస్పిటల్ లోపల పెడితే బయట రెడ్ వస్తుందా? అయ్యో, ఇప్పుడు బయట పెడితేమో లోపల రెడ్ వస్తుంది. కార్నర్లో పెడదాం. కార్నర్లో పెట్టి ప్లస్ హౌసెస్ డిమాండ్ కూడా పెరిగింది కాబట్టి హౌసెస్ అయితే కన్స్ట్రక్ట్ చేద్దాం. లోపల పెట్టేద్దాం. ముందు లోపల ఒక హాస్పిటల్ పెట్టి ఇంకా బయట ఇప్పుడు హౌసెస్ అయితే కన్స్ట్రక్ట్ చేద్దాం. హౌసెస్ డిమాండ్ పెరిగింది కాబట్టి ఈ హౌసెస్ డిమాండ్ పెరిగింది. హౌసెస్ కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ అయింది. మొత్తం గ్రీన్. మళ్ళీ అక్కడ కూడా నైస్ అంటే రోడ్కి అవతల అయితే మనకి ప్లేస్ అయితే ఇస్తాడు కన్స్ట్రక్ట్ చేయగానే. ఆ స్క్వేర్స్లోనే మనం కన్స్ట్రక్ట్ అయితే చేయగలం. ఇంకా పెరిగిందా డిమాండ్? తగ్గుతుంది ప్రస్తుతానికి అవసరంలా, బట్ పెట్టి ఉంచుకుందాం గ్రీన్స్ అయితే. డార్క్ గ్రీన్ కలర్ మనకు పెరిగితే వేరే కన్స్ట్రక్ట్ చేయొచ్చు ఒక పెద్ద హౌసెస్. సో మనం ప్రస్తుతానికి మార్చేద్దాం, మొత్తం గ్రీన్ హౌసెస్ పెడదాం. ఇంకా ఇప్పుడైతే స్కూల్ కూడా పెట్టాలి. స్కూల్ ఈ కార్నర్లో, కాలేజ్ లోపల కార్నర్లో పెడదాం ప్లేస్. ఇది పెడితే చాలా సరిపోయింది అనుకుంటా మ్యాక్సిమం. సరిపోద్ది మ్యాక్సిమం, ఇంకేం అవసరంలా. ఇంకా పోలీస్ స్టేషన్ ఒకటి, గార్బేజ్ సెంటర్. ముందు గార్బేజ్ సెంటర్ ఒకటి కానీ ఒక గార్బేజ్ సెంటర్స్ ఒక 2 పెడితే సరిపోయింది. ఏదో మళ్ళీ డిమాండ్ ఒక బ్లూ కలర్ అట్లా పెరిగినాయి కాబట్టి పెడదాం. లార్జ్ సిటీ అయింది మంది ఇప్పుడు. ఓకే, ఇవి లెవెల్స్ పెరుగుతూ ఉంటే నెక్స్ట్ వీడియోలో మొత్తం మీ అందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తే క్లియర్గా. నెక్స్ట్ దాంట్లో ఏం చేద్దామంటే మనం ఫ్యాక్టరీ అనేది వెనక్కి పట్టుకెళ్ళి ఈ ఇచ్చిన మొత్తం హౌసెస్ పెట్టడానికి ట్రై చేద్దాం. నీకు చెప్తే అర్థం కాదు, బట్ నెక్స్ట్ వీడియోలో చూస్తే మాత్రం ఖచ్చితంగా అర్థమైంది. ఇప్పుడు మొత్తం ఇవన్నీ బ్లూ చేసేద్దాం. ఇక్కడ కమ్యూనిటీ బిల్డింగ్స్ అంటే ఒకవేళ డిమాండ్ పెరిగితే మనం మళ్ళీ ప్లేస్ చేయాల్సి దానికైతే వచ్చేసిద్ది. సో అది ఫైర్ స్టేషన్ లేదు కదా, ఫైర్ స్టేషన్ వాడి పెడదాం. ఇవన్నీ నేను ఎలా పెట్టగలుగుతున్నానంటే మనకి ఫ్రీ. ఇప్పుడు నేను ఆడుతుంది ఈజీ లెవెల్లో అన్లిమిటెడ్ మనీ కాబట్టి మనకు అవుతుంది. లేకపోతే చాలా టైం పట్టిద్ది మనకి ఇదంతా లోపల పెడితే సరిపోయిందకుండా. మొత్తం గ్రీన్ ఉంది, లోపల చిన్నది పెడితే సెట్ అయ్యింది. చివరి కార్నర్లో కానీ ఎక్కడైనా ఇక్కడ ప్లేస్ చేస్తే మొత్తం గ్రీన్ అయింది. ఇంకేం కావాలి? ఒకటి మార్చరీ ఒకటి కావాలి. పోలీస్ స్టేషన్ కావాలి. ముందు పోలీస్ స్టేషన్ పెట్టేసి పోలీస్ స్టేషన్ ఎక్కడ పెడితే మొత్తం గ్రీన్ వస్తుందో చూస్తే, ఇక్కడ పెడితే మొత్తం గ్రీన్ వస్తుంది. మొత్తం అటు ఇక్కడ పెడితే చాలు. ఇది నైస్. ఇక్కడ మనం సరిపోయింది ఒక పోలీస్ స్టేషన్ కాబట్టి ఏం అవసరంలా. బట్ 2 అవసరం లేదు. 2 వేస్ట్ ఆఫ్ మనీ అన్లిమిటెడ్ అయినా సరే వేస్ట్. మాస్టరీ పెడదాం ఇప్పుడు. సంథింగ్ డెత్ సెంటర్ డెత్ కేర్ అంట, అది ప్లేస్ చేద్దాం. ఎక్కడ పెడదామంటే ఆ గార్బేజ్ పక్కన ఇటు సైడ్ ప్లేస్ చేద్దాం, ఎందుకంటే చాలా ప్లేస్ అవ్వట్లేదు కాబట్టి. నెక్స్ట్ వీడియోలో పర్ఫెక్ట్గా చేద్దాం. ఇప్పుడు అంటే ప్లేస్ లేదు మనకి. సో ఈ వీడియోలో మ్యాక్సిమం ప్లేస్ అయితే చేయట్లా, బట్ కింద పీపుల్ పెరుగుతున్నారు చూడండి, 1026 అని. ఈ ఇంక్రీజ్ అయితే మనకు కావాలి. దీనివల్ల మన డిమాండ్ అనేది అన్నీ పెరుగుతూ ఉంటాయి. ఇంకేంది ఇంకా మళ్ళీ మనకి ప్రస్తుతానికి హౌస్ డిమాండ్ అయితే ఉంది కాబట్టి హౌసెస్ అయితే కన్స్ట్రక్ట్ చేయాలి. ఇంకా ఈ మధ్యలో కూడా మనకి హౌసెస్ ఇంకా కన్స్ట్రక్ట్ చేయొచ్చు, చూద్దాం ఎంత వీలైతే ఉంది. ఈ వీడియోలో అయితే మ్యాక్సిమం నెక్స్ట్ వీడియో అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒక కమ్యూనిటీ బిల్డింగ్స్ అన్నీ ఒక సైడు, ఒక మెయిన్ బిల్డింగ్స్ అన్నీ ఒక సైడు నీట్గా. ముందు ఈ ఏరియాస్ కొందాం. ఈ ఏరియాస్ ఉన్నాయిగా, పైన కొని ఫ్యాక్టరీలు పెడతా. ప్రస్తుతానికి కింద అయితే కొంటున్నాను 3.
ఈ 3 కొని ఈ హౌసెస్ అన్ని ఈ ఐలాండ్ మీద పెట్టేద్దామని ఆలోచిస్తున్నా. ఇది కూడా కొనేద్దామా, డబ్బులు లిమిటెడ్ కాబట్టి ఎన్నైనా కొనొచ్చు, ఇంకో 9 కొనొచ్చు మనం. నెక్స్ట్ వీడియో మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొత్తం అయితే. ఇంకా వీడియో సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ బాయ్.